ఉద్యోగాలు పెట్టాలనుకున్నారు? ఏం తమాషాలు చేస్తురా? 15 లక్షల మందికి మీరు 5,000 పోస్టులు ఎట్లా పంచుతారు? మాకు సమాధానం చెప్పాలి. మీరు పేడ్ హాస్టల్ లేవరు. మేము వేరే పార్టీలో వచ్చి మాకు పైసలు ఇచ్చి సపోర్ట్ చేపిస్తాను. ఎవరిని అడితే ఉన్ని చెప్పులు తీసుకొని కొడతాం. ఏం తమాషా చేస్తున్నా? మీరు సిగ్గుందా మాట్లాడడానికి? మీకు మినిస్టర్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, సీఎంకి సిగ్గుందా మాట్లాడడానికి? ఒక్కసారి అక్కడ చూడండి, మా బాధను చూడండి. గత నెల రోజుల నుండి మేము దిల్సుఖ్నగర్లో వానకు తడుచుకుంటా, ఎండకు ఎండుకుంటా, ఒక పూట తినకుండా, పండుగలు వస్తే ఊరికి వెళ్ళకుండా ఇక్కడ మా సమస్యను తెలియజేస్తే మీరు 5,000 పోస్టులు 7,000 పోస్టులు వేయడానికి సిగ్గుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. అదే ఇంట్రెస్ట్ మేము తాగం, వాళ్ళకు వస్తాం. మమ్మల్ని ఎవరో సీఎం రేవంత్ రెడ్డి తాగమన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి నోట్లే వస్తాం. నువ్వెవరా మనం చంపడానికి? మాకేం 10 రూపాయలు పెట్టినావా? కోచింగ్ ఫీజు కడుతున్నావా? హాస్టల్ ఫీజు కడుతున్నావా? ఎవరు నువ్వు చావమన్నానికి? సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు గత శిల్పకళ వేదికలో మీరు ఎంట్రీ తాగండి, బాయిలు అవ్వడండి, ఇదే మాటలనా? రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్న ఒక సీఎం రేవంత్ రెడ్డి అంత పెద్ద స్థాయిలో ఉండి ఏం మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు పిచ్చుందా? నీకు దిమాగ్ ఉందా? సెన్స్ ఉందా? ఏ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నోటిఫికేషన్లు వస్తామని ధర్నాలు చేయలేదు అన్న. మీరు చూసే ఉంటారు. మా బాధ మీకే అర్థమవుతుంది. ఇంకోటి, మా బాధను చూసి మీరు చెప్పిన మాట ఏ రాష్ట్రంలో చేయలేరు కానీ ఇక్కడ చేస్తారు. ఇది ప్రజాపాలన. ఇదే సీఎం రేవంత్ రెడ్డికి నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చా అంటున్నావు కదా, ఇక్కడనే రా. సాయంత్రం నైట్ 12 గంటల వరకు ఇక్కడ ఉంటాము. నువ్వు ఎంతమంది తోలుకొస్తావు? మినిస్టర్ని తోలుకొస్తావా? ఎమ్మెల్యేని తోలుకొస్తావా? నీ సలహాదారుని తోలుకొస్తావా? నేను ఒక్కటే వస్తా. నీవు కూడా 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుంటే మాకు జాబులు వద్దు. దిల్సుఖ్నగర్కి వెళ్ళి కానీ, అశోక్నగర్కి వెళ్ళి కానీ, ఓయూకి వెళ్ళి కానీ మాకు జాబులు ఏమొద్దు. బ్యాగులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఎప్పుడు నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపించినట్టుంటే మాకు ఒక్క ఉద్యోగం వద్దు. నేను చెప్తున్నా కదా, 10,000కి మించి 16,200 మాత్రమే పోస్టులు వేసారు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. 16,000 తప్పించి ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. నిరూపిస్తే సీఎం రేవంత్ రెడ్డి నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావని సభాముఖ్యంగా అడుగుతున్నా. నాది మహబూబ్నగర్ డిస్టిక్. నాకు కడుపు కాలుతుందన్న, బాధ అవుతుంది. ఎందుకంటే నేను ఓట్లు వేసి గెలిపించినందుకు నా చెప్పు తీసుకొని మేమే కొట్టుకోవాలి. రణబేరుతో అంటే మా సమస్య ప్రభుత్వానికి తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఇది ఒక్కటే ముగించదు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తారు, జస్ట్ ట్రైలర్ మాత్రమే. మీరు కూడా మళ్ళీ చేపిస్తున్నా, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే సిస్టర్. ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ట్రైలర్ మాత్రమే. సినిమా గత ఒక 3-4 రోజుల్లో సినిమా ఏందని చూపిస్తాం. 10 లక్షల మందితోన ఒక డీజీపీ ఆఫీస్ కానీ, దిల్సుఖ్నగర్ కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కానీ, అవసరమైతే ఢిల్లీ కూడా పోతాం, జంతర్ మంతర్ దగ్గర. ఎందుకు పోతామంటే మా జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇదే ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ, ఎమ్మెల్సీ కానీ ఇప్పుడు ఓడిపోతే నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తారు. మీరు ఇప్పుడు జాబ్ కొట్టకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో కొట్టలేము బాబు. సీఎం రేవంత్ రెడ్డి గారు, మా బాధ మీకు అర్థం కావట్లేదా? మేము గత నెల రోజుల నుండి సాయిబాబా గుడిలో ఒక పూట తినకుండా, ఎండకు లైన్లో నిలబడి, పండుగలు వస్తే ఊరికి వెళ్ళకుండా, మా అమ్మ నాన్న ముఖం చూపకుండా, అటు సావలేక ఇటు బతకలేక, బద్దలకు మేము ఒక ఉడత ఎట్లా కొట్లాడుతుంది, బతకలేక చావలేక అట్లా మా ప్రాణప్రాయంతో మేము కొట్లాడుతున్నాం. ఎందుకు? గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారుతాయి, పోస్టులు వేస్తారు, జియో నెంబర్ 46 రద్దు చేస్తారు అని ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే ఆ ప్రభుత్వం కన్నా మీరు దొంగలు, గొర్రెలు. మీరు కూడా అలా మేమేమంటున్నామంటే 5,000తో 7,000తో నోటిఫికేషన్ వస్తే ఇప్పుడు వద్దు, ఆపండి. మీరు బడ్జెట్ లేదు అంటున్నారు కదా, మీరు బడ్జెట్ లేదు అంటున్నారు, తొందర ఏమొద్దు. ఒక 3-4 నెలలు లేట్ అయినా పర్లేదు, నవంబర్ అయినా పర్లేదు, డిసెంబర్ అయినా పర్లేదు, బడ్జెట్ లేదు అంటున్నారు కదా. మీరు 19,000 పోస్టులు ఉన్నాయి కదా, సాక్షాత్తు మన డీజీపీ ఆనంద్ సార్ గారు 19,000 పోస్టులు ఉన్నాయి, ఖాళీ ఉన్నాయని చెప్పారు. మీరు 5,000 పోస్టులతో వద్దు, లేట్ అయినా పర్లేదు, డిసెంబర్ అయినా పర్లేదు, 19,000 పోస్టులు రిలీజ్ చేయాలి.
జియో నెంబర్ పార్ట్ 6 రద్దు చేయాలి. దానివల్ల మేము ఇప్పటికి నరకం అనుభవిస్తున్నాము. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అన్న ఏజ్ కోసం నాకు దాదాపు ఒక వారం రోజుల నుండి అన్నా మేము చనిపోతామన్నా, మాకు కానిస్టేబుల్ ఎస్ఐ తప్ప వేరే దిక్కు లేదన్నా. మాకు చిన్నప్పటికి వెళ్ళి ఎస్ఐ అవ్వడం, కానిస్టేబుల్ అవ్వడం, పోలీస్ అనేది ఒక పవర్ అన్న. ఆ ప్యాషన్తోనే మేము గ్రూప్స్ అప్లై చేయలేదు, బిఎస్సి అప్లై చేయలేదు, ఏమి చేయలేదు, సెంట్రల్ జాబులు అప్లై చేయలేదు. మాకు చిన్నప్పటికి వెళ్ళి కాకి చొక్కా అనేది ఒక పవరు. ఆ పవర్ కోసమే ఏ జాబులకు మేము అప్లై చేయకుండా మేము ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసమే ఎదురు చూస్తే మీరు 5,000 కానిస్టేబుల్ పోస్టులు ఇస్తే మేము ఏమైపోయాలన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు మమ్మల్ని ఒక కొడుకుల్లాగా, ఒక మనమల్లాగా, ఒక బిడ్డలాగా ఆ ప్లేస్లో ఉండి ఆలోచించండి. 5,000 పోస్టులు సరిపోవు. మీకు జ్యోతి లేచి మొక్కుతున్నా, కొద్ది లేట్ అయినా పర్లేదు, 19,000 పోస్టులు రిలీజ్ చేయండి. జియో నెంబర్ పార్ట్ 6 రద్దు చేయండి, ఏజ్ వేయండి అన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు మా బాధను చూసి మా శత్రువులు కూడా బాధపడుతున్నారు అన్న. అటువంటి అంత పెద్ద స్థాయిలో ఉండి మా బాధ మీకు అర్థం కావట్లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు?